హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడు వైద్యం. మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది కూడా ఏదో ఒక స్టేజ్లో కొంత వయసు అంటే పెరిగిన తర్వాత కూడా అంగం అనేది మెత్తబడుతూ ఉంటుంది, గట్టిగా నిలబడకపోవడం, ఎక్కువసేపు ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో శరీరంలో అనేక రకాల మార్పుల వల్ల కానివ్వండి, లేదంటే మీ యొక్క మానసిక ఆలోచనలు కానీ సరిగ్గా లేక, ఎక్కువగా టెన్షన్, ఎక్కువగా ఆతృత పడే వాళ్ళు ఈ సమస్య అనేది అధికంగా జరుగుతూ ఉంటుంది. లేదా కొన్ని వ్యాధులకు గురైనప్పుడు, అంటే షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఇలాంటి వ్యాధులకు గురైనప్పుడు కూడా ఈ అంగ స్తంభన అనేది సరిగా జరగవు. అయితే నేను ఈ చిట్కాలు చెప్పడానికి కారణం ఏంటంటే, చిట్కాలు అనేవి గుర్తుపెట్టుకోండి, సమస్య స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. సమస్య ముదిరితే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే దీనికి ఒక అద్భుతమైన చిట్కాను చెప్పడం జరుగుతుంది. ఈ చిట్కా కూడా నేను చాలా మందికి సజెస్ట్ చేశాను. చాలా వరకు కూడా స్టార్టింగ్లో సమస్య ఉన్న వాళ్ళకు, ఈవెన్ 20 ఇయర్స్ నుంచి 60-70 ఇయర్స్ అయినా పర్లేదు, ఎవరైనా సరే ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా మంచి గుణం, మంచి రిజల్ట్ మాత్రం కనబడుతూ ఉంటుంది. చాలా సింపుల్ చిట్కా, చాలా సింపుల్గా చెప్పేస్తాను, సింపుల్గా తయారు చేసుకోవచ్చు కూడా. దీనికి కావాల్సింది ముల్లంగి గింజలు. ముల్లంగి గింజలు మనకు మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి, లేదా ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు, లేదా మీరు కూడా ముల్లంగిని తీసుకొని గింజలు తీసి ఎండబెట్టి కూడా చేసుకోవచ్చు. సో గింజలు తీసుకొని, పచ్చివైనా పర్వాలేదు, ఎండినవైనా పర్వాలేదు, ఎండిన గింజలైనా సరే తీసుకొని మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని, చూర్ణంలాగా చేసుకొని, దానిలో కొద్దిగా అంతా కుసుమ నూనె అని మనకు మార్కెట్లో అవైలబుల్గా లభిస్తుంటుంది. ఈ కుసుమ నూనెని యాడ్ చేసుకోండి, ఓకేనా. కుసుమ నూనె అంటే దాదాపుగా అన్ని రకాల ఈ పూజా సామాగ్రి అమ్మాయిలో అవైలబుల్గా ఉంటుంది. ఈ కుసుమ నూనెని తీసుకొని దీన్ని ఈ ముల్లంగి గింజల చూర్ణంతో మంచిగా కలిపి గంధంలాగా తయారు చేసుకొని అంగం మీద రాసి ఒక 5 నిమిషాల పాటు ఒకే డైరెక్షన్, అంటే పైనుంచి కిందికి సాగదీసినట్టుగా మర్దన చేసుకోవాలి. ఈ ముల్లంగి గింజల చూర్ణం ఏం చేస్తుందంటే, అంగం పైన ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ని వేగవంతం చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ముల్లంగి నూనె కూడా లభిస్తుంది ఈ మధ్యలో. ముల్లంగి నూనె కూడా లభించినట్లయితే ఈ ముల్లంగి గింజల నూనెను, ఈ కుసుమ నూనె రెండింటిని కలిపి మిక్స్ చేసుకొని వాడుకునే సమయంలో కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని వాడుకోండి. దీనివల్ల మీకు ఈ అంగం మీద నరాల బలహీనతను కానివ్వండి, గట్టిపడకపోవడము, మెత్తగా ఉండడము, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం, త్వరగా మెత్తబడడం, ఎక్కువ టైం ఉండకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఈ చిట్కా చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. తప్పకుండా మీరు కనుక ఇలాంటి సమస్యతో స్టార్టింగ్లో బాధపడుతున్నట్లయితే తప్పకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. ఇకపోతే మీరు మరే ఇతర సమస్యలతో బాధపడుతున్నా, ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. సంబంధించిన సలహాలు, సూచనలు, మెడిసిన్ అన్నీ కూడా మా వద్ద అందుబాటులో ఉంటాయి. పైన స్క్రోల్ ఉన్న నెంబర్స్కి ఫోన్ చేసి కానివ్వండి, లేదా వాట్సాప్ ద్వారా కానివ్వండి మాకు కాల్ చేయొచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి డాక్టర్ని నన్ను సంప్రదించి మీ యొక్క సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని కూడా పొందవచ్చు. ఒక కొత్త లైఫ్ని కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు. సో చాలామంది ఏంటంటే ఇలాంటి సమస్యలకు ఎవరిని సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళి కలవాలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మీరు జస్ట్ కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు, లేదా మీ వద్దనే మీరు అక్కడే ఉండి మీ ప్రాంతంలోనే ఉండి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునేటువంటి అవకాశం కూడా మేము అందిస్తున్నాం. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేదంటే ఫోన్ చేసినప్పుడు కూడా పూర్తిగా అందించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి గైడెన్స్, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ రాకుండా దాని గురించి కూడా పూర్తి వివరణ అనేది కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీ సమస్య ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించి మీ సంబంధించిన పూర్తి పరిష్కారాన్ని పొందవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.